మహమ్మదాబాద్ మండలంలో మహమ్మదాబాద్ విలేజ్లో మన గ్రోమర్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే సార్ ఈ బయట ఇప్పుడు క్యాజువల్గా చూసుకుంటే ఆక్రోస్ కానీ DCMS కానీ ఇవి ఉన్నాయి కదా, దీంతో కంపేర్ చేస్తే దానికి ఏమైనా ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయా సార్? ప్రైజెస్ వేరియేషన్ ఏమీ ఉండదు, దాంట్లో ఉన్నట్టుగానే దీంట్లో కూడా ఉంటుంది, సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే మనకు DCMS కానీ ARSK కానీ వాళ్ళకు సప్లై కావడానికి మెయిన్గా మార్క్ఫెడ్ వాళ్ళు సప్లై చేస్తారు. కానీ మన గ్రోమర్ సెంటర్ వచ్చేసరికి మనకు డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్ కాబట్టి కంపెనీ నుంచే డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది. సో మనకి ఇళ్ళ ఇక్కడ ఎరువులు కానీ తర్వాత విత్తనాలు కానీ లేకపోతే మనకు పురుగు మందులు కానీ 365 days 24 hours అక్కడ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన గ్రోమర్ సెంటర్ అనేది ఇక్కడ మహమ్మదాబాద్కు రావడం అనేది చాలా ఆనందదాయకం. రైతులకు ఇంకా మరింత మంచిగా సేవలు అందించే దాంట్లో మన గ్రోమర్ సెంటర్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇక్కడ క్రాంతి సార్ కూడా ఉన్నారు సార్. అలాగే మనకు చూసుకుంటే ఇంతకుముందు డ్రోన్ ఎగరేస్తారు బయట, ఆ డ్రోన్ వల్ల యూజెస్ ఏమైనా కొంచెం చెప్తారు? ఆ డ్రోన్ వల్ల యూజెస్ ఏంటంటే మామూలుగా ఇక్కడ వరి రైతులకి వరిలో దిగి మామూలుగా వాళ్ళ కూలీలు దొరకడం కానీ ఇది చాలా ఇబ్బందిగా ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఈ డ్రోన్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి తక్కువ నీళ్లు లేదంటే తక్కువ పెస్టిసైడ్ తో ఎకరాకి 400 రూపాయలకు మాత్రమే స్ప్రేయింగ్. సో అలాగే కూలీల కొరత కూడా చాలా ఉంది కాబట్టి సో దానివల్ల రైతులకి చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది డ్రోన్ స్ప్రే ద్వారా. అది కూడా ఎకరాకి 5 నిమిషాల్లో 1 ఎకరా స్ప్రే అవుతుంది. దానికి ఏమైనా ఛార్జెస్ ఉంటున్నాయి కదా, ఎంత ఛార్జ్ చేస్తారు మనకు బయట నుంచి తీసుకొచ్చి చెప్పగలుగుతారు? సో మామూలుగా మన దగ్గర అయితే ఎకరాకి 400 రూపాయలు. ధన్యవాదాలు సార్. ఇక్కడ ఏవో నరేందర్ సార్ కూడా ఉన్న తన ఉద్దేశాలు తెలుసుకున్నాం. డ్రోన్ వాడడం వల్ల అందరికీ నమస్కారం. ఈ డ్రోన్ వాడడం వల్ల ముఖ్యంగా అయితే మనకు రైతులకి వరి పంట ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇక్కడ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఉండే యాక్టివిటీస్ ఈ మనోగ్రోమా ద్వారా కూడా మనకి ఫార్మర్స్ సర్వీసెస్కి దగ్గరగా వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ అనేటువంటి మనకు కూడా ఫీల్డ్ విజిట్స్ చేయడం కానీ అటువంటి మనకి ఏమైనా పురుగుల మందులు స్ప్రే చేసుకోవడం కానీ ఎరువులు ఎట్లా వాడాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో పాటు కూడా మా యొక్క సూచనలు అనేటువంటివి కూడా పాటిస్తే మేము ఇంకా మున్ముందు ఏమేమి రికమెండేషన్ చేయాలి, ఏ పంటలకు ఏ రకాల మందులు వాడాలి అనేది కూడా మేము తెలియజేయాలి. వ్యవసాయదారుల కోసం మనకు రకరకాల డిస్ప్లే బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ముందుగా వరి పంటలో పురుగుల నివారణ, కాండం తొలిచే పురుగు, తర్వాత ఆకుముడత పురుగు, సుడిదోమ, కంపు నల్లి, అంటే అవి ఎట్లా ఉంటాయి, వాటి యొక్క డయాగ్నోసిస్ ఏ విధంగా చేసుకోవాలనే ఫోటోలు కూడా ఇచ్చిర్రు. దాంతోపాటు ఏ ప్రోడక్ట్ కొట్టాలనేది కూడా ఇక్కడ మనకు ఆడ మెన్షన్ చేయడం జరిగింది. సేనాని, ఫటెరా, సెవెరాన్, ఈ విధంగా మనకు ఈ డిస్ప్లే బోర్డ్స్లో రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఏ పురుగులు ఏ విధంగా ఉంటుంది, దానికి ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనకు బోర్డ్స్ డిస్ప్లే చేసారు. తెగుళ్ళు కూడా అట్లే డిస్ప్లే చేసారు. అగి తెగులు, పాముపొడి తెగులు, పొట్టగుళ్ళు తెగులు, మానిపండు తెగులు. ఇప్పుడు ఈ మానిపండు తెగులు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఏ ప్రోడక్ట్ వాడాలనేది కూడా మనకు కింద ఇచ్చిర్రు. కాబట్టి ఈ రకంగా మన గ్రోమర్ సెంటర్ వాళ్ళు రకరకాలుగా రైతులకు అందుబాటులో తీసుకొచ్చిర్రు. అలాగే ఇది వరి పంట, వేరుశనగ పంటలో కూడా రకరకాల కాండం తుప్పు తెగులు, కాండం కుళ్ళు, మొదల కుళ్ళు తెగులు, టిక్క మచ్చ తెగులు, ఈ రకంగా మనకు ఇచ్చిర్రు. దానికి సంబంధించిన ఏ పురుగు మందు కానీ లేకపోతే తెగులు మందు కానీ కొట్టాలో కూడా ఇచ్చారు. కాబట్టి ఇది రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. రైతులు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా రకరకాల ప్రోడక్ట్స్ కూడా పెట్టారు కాబట్టి అవి కూడా మనం వాళ్ళు కావాల్సింది చూసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి మన గ్రోమర్ సెంటర్ సర్వీస్ ఏరియా వాళ్ళు కూడా ఉపయోగపడతారు. వాళ్ళు కూడా అసిస్టెన్స్ చేస్తారు. కాబట్టి రైతులందరూ ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. ఆఫ్ చేస్తున్నా. ఏదైనా కళ్ళలో పడుతున్నది దానిలో ఏం కలిపారు?
వాటర్. కానీ ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా క్వాలిటీ మీద తర్వాత ఎంఆర్పి లోపలనే రైతులందరికీ అందజేయడానికి ముందుకు వస్తారు. తర్వాత మనకు ఇది ఒకటే కాకుండా మిగతా ప్రైవేటు లైసెన్స్ ఉన్నటువంటి ఎవరు మన విత్తన డీలర్లు కానీ ఫర్టిలైజర్ డీలర్స్ కానీ దానికి ఓకే.